సీఎంఆర్ఎఫ్ పోయిన ప్రభుత్వము సరిగా చేయలేని విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా సంతనూతలపాడులో సీఎం చెక్స్ దగ్గర దాపు ఈరోజు రేపులోనే 150 చెక్లు మందికి ఇచ్చి దగ్గర ₹1 కోటి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా ఈ 6 నెలల్లో దగ్గర దీంతో సహా ఒక ₹2.5 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. రాబోయే కాలంలో కూడా సీఎం ఆఫీస్లో ఇంకొక 300 మందికి చెక్స్ పెండింగ్ ఉన్నాయి. అది ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఈ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చేతనంత వరకు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చి ఇది మంచి ప్రభుత్వం, ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వం అని నిరూపించుకునేదానికి మేము చేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ అది నాకు అతి ముఖ్యమైన కార్యక్రమము. అంతకుముందు బాగా చేస్తాం, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తాం. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పెడతాలే సార్ సీనా సరే ఎమ్మెల్యే గారు. పక్కన 2 రోడ్డు పక్క రోడ్డు మనం ఒకసారి పెద్ద కొంచెం పెద్ద ఫోటోలకి పర్లే అట్టుండి సార్. అందుకే వచ్చింది ఇప్పుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని అందరం. బొకే ఉండమ్మా పట్టుకోండి. మాట్లాడే మళ్ళీ మాట్లాడు. అయిపోయింది. జిల్లా పంపించి 3,000 ఒక్కటే ఎస్టిమేట్ ఏ ఆధార్ వెనక్రా పాయింట్ కొద్దిగా సార్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అర్హులైన వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాము. సంతనూతలపాడు మండలంలో 14 గ్రామంలో 25 చెక్కులు దగ్గర 20 లక్షల రూపాయలతో ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ప్రజల వద్ద పాలన టైప్లో చెక్కులు కూడా ఏదో ఒక దగ్గర వేయకుండా ఇంటింటికి వెళితే మనకు కూడా అభ్యర్థులతో మనకు ఒక మంచి ఏర్పాటు, అంటే మన ఇంటికి వచ్చి ఇచ్చామనే ఒక మంచి అనుభవము వాళ్ళకు కూడా అని వస్తుంది. మంచి ప్రభుత్వం ఇది అనేది కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యకర్తను కలిసి చెక్స్ వేయటమే కాదు, ఊరికి వచ్చి చెక్స్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సమస్యలు కూడా అడుగుతూ ఉంటారు. మాకు ఇక్కడ కాలువ కావాలా, ఇక్కడ రోడ్లు కావాలా, అందుకని ఒక చెక్స్ ఇచ్చే సందర్భంలో ఊరి విషయాలు కూడా తెలుసుకుంటా ప్రతి ఊరికి తిరిగి ప్రజలతో అనుసంధానంగా వాళ్ళ మధ్యలో తిరుగుతూ చేస్తూ ఉన్నాం. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేను దీని మీద బాగా దృష్టి పెట్టాను. ఈరోజు ఒక 20 లక్షలు ఈ 2-3 రోజుల్లో నా కాన్స్టిట్యున్సీలో దగ్గర 150 చెక్కులు దగ్గర ₹1 కోటి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తాను.